వాటిని ఓన్లీ ఫన్ కింద ట్రీట్ చేయండి. బుద్ధవరం బుల్లోడు అక్క ఏం కూర కూర కాలీఫ్లవర్ అమ్మా. బుద్ధవరం బుల్లోడు హాయ్ 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 ఏం కూర అని అడిగా కదా, కాలీఫ్లవర్. ఇవాళ ఎందుకో కూర కనుక్కోవాలనిపించిందా యాంగ్జైటీగా ఏంటి యాంగ్జైటీగా ఉంది అక్క, ఏం కూర అయి ఉంటుందని కనుక్కోవాలనిపించిందో ఏమో తమ్ముడికి. ఏం కూర అని అడిగాడు. కాలీఫ్లవర్ అమ్మా. రేపైతే ఏమైనా స్పెషల్స్ ఉంటాయి, సండే కదా. సో ఇవాళ అంతా వెజిటేరియన్ బ్యాచ్. దట్టు మేము తిరుపతి కాబట్టి మోస్ట్లీ 100/100 అసలు నాన్ వెజే ఉండదు. సో వెజిటేరియన్సే. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ ఇన్ తిరుపతి అందరు వెజిటేరియన్. నాన్ వెజ్ చాలా ఉంటాయి, అదే 1 or 2% అంతే. సో సో ప్లీజ్ అండి, షార్ట్స్ని పర్సనల్ ఇంటికి చేయకండి, పర్సనల్గా తీసేసుకుని అట్లా కమెంట్ చేయకండి ప్లీజ్ అండి. ఎందుకు పర్సనల్గా? ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ లెంత్ వీడియోస్ యూ కెన్ ఈజీలీ చాట్ విత్ మీ. లైక్ కమెంట్ బాక్స్ ఉంటుంది కదా, నేను ఎప్పుడు ఓపెన్లోనే ఉంచుతాను. సో కమెంట్ బాక్స్లో లెంత్ వీడియోస్లో ఏదైనా కంటెంట్ ప్రాబ్లము, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ మిస్టేక్, షూర్గా మీరు నాకు మెసేజ్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రెక్టిఫై ఇట్. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లమ్ హ్యాపెన్స్ ఉంటే షూర్గా నేను రెక్టిఫై చేసుకుంటా. గంగా భవానీ గారు చిక్కం రేపు చికెన్ అక్క. అంతేగా అంతేగా దూరముల్లుడు అక్క నువ్వు అమ్మలా ఉన్నావు. మీ మమ్మీలా ఉన్నానా? ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అమ్మలా ఉన్నావు అంటే అంతకంటే బెటర్ కామెంట్ ఏమైనా ఉంటుందో చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మలా ఉన్నావు అక్క అంటే, ఓ రియల్లీ అదే అంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కామెంట్. ఎందుకంటే అమ్మని బీట్అవుట్ చేయడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి. సో మీ అట్లీస్ట్ ఫేస్ ఫీచర్స్ అన్న మీ మమ్మీలా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కూడా. థ్యాంక్ యూ సో మచ్ బుద్ధవరం బుల్లోడు. సో ఇంకా లెంత్ వీడియోస్ వస్తే షార్ట్స్ ఎంత బాగా ఆదరిస్తారో, లెంత్ వీడియోస్ అస్సలు చూడరండి. అదేంటో అర్థం కాదు. నేను ఏదో లెంత్ వీడియోస్ ఒక 100 లేకపోతే ఒక 150 పెట్టినట్టు ఫీల్ అవుతారు. చూడలేకపోతున్నాం అక్క, కంటిన్యూస్గా వచ్చేస్తున్నాయి అంటానికి. ఎప్పుడో వీక్లీ వన్స్ ట్వైసే కదండి పెట్టేది, అది కూడా 5 minutes పెడతాను నేను. స్నేహ బురుగు హాయ్ హాయ్ స్నేహ గారు హాయ్ హాయ్ హాయ్. సో మనం మాట్లాడుతుంటే పాపం కొన్ని వెళ్ళిపోతుంది. హాయ్ స్నేహ గారు. గంగా భవానీ గారు చికెన్ రేపు చికెను అంటే ఇంకా ఏం ప్రిపేర్ కాలేదండి. పర్టికులర్గా డిష్ ఏం ప్రిపేర్ కాలేదు ఇంకా మైండ్లో. రేపు మార్నింగే ఆలోచిస్తాం. మార్నింగ్ లేచి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా ఇంట్లో వాళ్ళకి. ఒకళ్ళు చికెన్ తినాలనుకుంటారు, ఇంకొకరేమో క్రాబ్సో, ఇంకొకరేమో మటనో. అదే వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి హోల్డ్ అవుట్ చేస్తాను ఏంటి అనేది, అందులోంచి ఫిల్టర్ చేస్తాను అనమాట. ఫార్చునేట్ వైట్ బోర్డ్స్ పూర్ణిమ హాయ్ హాయ్ అండి. హాయ్ ఫార్చునేట్ వైట్ బోర్డ్స్ అంట. హాయ్ రోహిణి వ్లాగ్స్. అంతేనండి, షార్ట్స్ చూసినట్లు లాంగ్ వీడియోస్ చూడరు. నిజం అండి, లాంగ్ వీడియోస్ నాకు షార్ట్స్కి థౌజండ్స్లో వస్తున్నాయి వ్యూస్, బాగా వస్తున్నాయి. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. బట్ ఈ లెంత్ వీడియోస్ పెట్టేసరికి ఇవాళ ఒక మంచి వ్లాగ్ పెట్టానండి. చిన్న కిడ్స్ ఉన్న పిల్లలు చాలా ఎంజాయ్ చేసి ఒక ప్లేస్ ఇంట్రడ్యూస్ చేశాను. అది తిరుపతిలో ఉంది. మీరు మోస్ట్లీ దర్శనానికి తిరుపతి విజిట్ చేస్తూనే ఉంటారు కదా, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్. కొంతమంది అయితే ఇయర్లీ ట్వైస్ కూడా విజిట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మస్ట్ ఆ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఇవాళ పెట్టిన వీడియో ప్రీ హిస్టారిక్ పార్క్ అనమాట. ఆల్ యానిమల్స్ పిక్చర్స్ అంటే మనకి పిక్చర్ ఫార్మేషన్లోనే ఉంటాయి. కాకపోతే స్పెషాలిటీ ఆఫ్ ద పార్క్ ఏంటంటే ఆ బొమ్మల మూమెంట్స్, సౌండ్స్ రెండు ఉంటాయన్నమాట. సో మనం దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేద్దామనుకున్నప్పుడు అవి మూమెంట్స్ ఇస్తాయి. అట్ ద సేమ్ టైం వాయిస్ కూడా, ఆ యానిమల్ సౌండ్ ఏదైతే ఉంటుందో అది కూడా వస్తుందన్నమాట. చిన్నపిల్లలు అయితే కొంచెం భయంగా అబ్బా, మా చిన్నబాబు చాలా భయపడ్డాడు స్టార్టింగ్లో. తర్వాత వాడికి అర్థమైన తర్వాత మంచిగా ఆడుకున్నాడు. సో అలాంటి వీడియోస్ ఏంటంటే పిల్లలు ఎంగేజ్ అవ్వాలి, మనము ఎంగేజ్ అవ్వాలని చెప్పేసి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్డ్గా కంటెంట్స్ తీసుకుని చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా నిరాశపరుస్తారు లెంత్ వీడియోస్ విషయంలో. నాకైతే చాలా బాధగా ఉంటుంది. అసలు 2 minutes అట్లీస్ట్ 3 minutes వాచ్ చేసి మీకు అది ఏమాత్రం యూజ్ అవ్వదండి అప్పుడు స్కిప్ చేసేయండి. అసలు వాచ్ చేయకుండా ఓన్లీ షార్ట్స్కి మాత్రం కమెంట్ చేస్తున్నారు లెంత్ వీడియోస్. నేనేమో మీ దగ్గర నుంచి ఈ కంటెంట్ హ్యాపీనా కాదా తెలుసుకోవాలనుకుంటాను. మీరేమో ఆ కంటెంట్ గురించి ఏం చెప్పరు. ఎస్పెషల్లీ కంటెంట్ మ్యాటర్ అయితే మాట్లాడరు. కానీ అది చెప్పానుగా, ఒకరైతే పర్సనల్గా కూడా తీసేసుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే పర్సనల్గా తీసుకున్న అట్లీస్ట్ నాకు టైం తీసుకుని మెసేజ్ చేస్తున్నారు కదా, నాకు దానికైతే హ్యాపీగా ఉంటుంది. అట్లీస్ట్ కామెంట్ పెట్టడానికైనా టైం తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.